Hello friends, welcome to the channel Old School Flavors. Eat healthy and stay strong. ఈరోజు మనం పెసరట్టు ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు పెసరపప్పుకి పావు కప్పు బియ్యం, తర్వాత కొత్తిమీర, జీలకర్ర, చిల్లీస్ వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఓవర్ నైట్ నానబెట్టి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకుంటే మీకు బ్యాటర్ ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఓకే, సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారా, ఇలా ఉండాలి. దీనికన్నా పల్చని ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు మనం ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్యాండింగ్లో ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు చిల్లీస్, కాజు, ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ, క్యారెట్ అండ్ కర్రీ లీవ్స్ తీసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. ముందుగా వేసిన గుళ్ళు నేను కొన్నే వేసాను, ఎందుకంటే పెసరట్లో కదా కొంచెం తినడానికి వీలుగా ఉండాలి కదా అని చెప్పి కొన్ని వేసాను. మీరు ఇంకొన్ని మీ ఇష్టం తగ్గట్టుగా వేసుకోవచ్చు. అండ్ మిగతావి మినపప్పు, గుళ్ళు, జీలకర్ర అన్నీ వేసుకోండి. ఇప్పుడు మనం క్యారెట్ కొంచెం వేయించుకుందాం, ఎందుకంటే అది పచ్చిది కదా, కొంచెం సేపు వేయించుకోవాలి. అలానే ఇప్పుడు చిల్లీస్ కూడా వేసుకుందాం. ఒక 2 minutes వేయించుకుంటే చాలు. చిల్లీస్ కూడా వేసుకుందాం. ఇప్పుడు తర్వాత మీకు కావాలనుకుంటే వేరే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు, హెల్త్ కోసం మీ ఇష్టం. కానీ నేనైతే ఓన్లీ క్యారెట్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇది ఉప్మా పెసరట్టు కోసం కాబట్టి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్ తీసుకున్నాను నేను బొంబాయి రవ్వ. సో 1 కప్ బొంబాయి రవ్వకి 1.5 కప్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు, ముందుగా మీరు బొంబాయి రవ్వని ఫ్రై కూడా చేసుకోవచ్చు. సెమీ ఫ్రై చేసుకొని అంటే రోస్ట్ చేసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు. నాది ఆల్రెడీ రోస్టెడ్ బొంబాయి రవ్వ కాబట్టి నేను రోస్ట్ చేసుకోలేదు. అలా వేసుకుంటే మీకు ఇంకా బాగా వస్తుంది. మెత్తగా రాకుండా, అంటే అతుక్కోకుండా పొడి పొడిగా కొంచెం ఈజీగా తినేటట్టు బాగా వస్తుంది. కొంచెం ఇది బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేస్తే ఉప్మా రవ్వ వేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళు మరిగినాయి కదా, ఇప్పుడు మనం ఉప్మా రవ్వ వేసుకుందాం. వేసుకుంటూ స్లోగా తిప్పుకోవాలి, లేదంటే మనకి ఉండలు వచ్చేస్తాయి. స్లోగా
తిప్పుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్లో మీరు ఉప్మా అనేది మీకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం చల్లార్చుకోండి. కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మీరు కట్టేయండి, సో దట్ మీకు ఆ కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది చల్లారిన తర్వాత కూడా పెసరట్లో వేసుకోవడానికి. ఇప్పుడు మనం పెసరట్టు వేసుకునే విధానం చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ పాన్ హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోండి పాన్ మీద. తర్వాత ఒకే ఒక గరిట పెసరట్టు వేసుకొని మంచిగా ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇప్పుడు ప్రాపర్గా ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్ అంటే ఆయిల్ వేసుకోండి, లేదంటే గీ వేసుకున్నా మంచిదే. ఇది చిల్కా అంటారు, చాలా మంచిది, చాలా హెల్తీ. సో మీరు ఉప్మా అనేది స్కిప్ చేసుకొని ఓన్లీ చిల్కాలు కూడా ఇలాగా హెల్తీగా చేసుకోవచ్చు. ఇది నేను గ్రౌండ్నట్స్ వేసాను, క్యారెట్ తురిమేస్తున్నాను. ఇది మీరు ఒక స్టైల్ ఆఫ్ పెసరట్టు హెల్తీగా తినాలనుకుంటే ఇలా వేసేసుకోవచ్చు అంతే, వితౌట్ ఉప్మా. ఇది చిల్కా అంటారు, చాలా చాలా హెల్తీ. మీరు వీక్లీ ట్వైస్ అనేది తింటే చాలా హెల్తీగా ఉంటారు. ప్రోటీన్ ఫుడ్ సూపర్ ఉంటుంది, క్రిస్పీ అండ్ టేస్టీ. ఇప్పుడు రెండో విధానం ఉప్మా పెసరట్టుగా చూద్దాం. మళ్ళీ ఆయిల్ వేసుకొని ఒక గరిటె పిండి వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. ఈవెన్గా తిప్పుకున్న తర్వాత దోసలా వచ్చిన తర్వాత ఆయిల్ వేసుకొని ఓన్లీ వన్ సైడే కాలుస్తాం ఇది, ఎందుకంటే సెకండ్ సైడ్ మనం స్టఫ్ పెడుతున్నాం కాబట్టి. సో రెండో సైడ్ కాల్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఉప్మా అనేది ఫిల్ చేద్దాం. సో ఆ 1 కప్ ఆఫ్ ఉప్మా ఏదైతే మనం తీసుకున్నామో అది ఆల్మోస్ట్ 5 to 6 దోసెస్ దాకా వస్తుంది పెసరట్లు. సో మొత్తం మీరు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. నేను వన్ సైడ్ స్ప్రెడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం దోశ అనేది ఫ్లిప్ చెయ్యము, కానీ మనం క్లోజ్ చేస్తాం కదా. క్లోజ్ చేసేటప్పుడు మళ్ళీ హెవీగా వస్తుంది, లేదంటే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నేను ఒక సైడ్కే పెట్టుకున్నా, సో దట్ మీరు క్లోజ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఇప్పుడు చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో దోశ. చూసారా ఎంత గోల్డెన్ బ్రౌన్ క్రిస్పీ అండ్ ఈజీగా ఫోల్డ్ అయిపోయింది. చూసారా మీకు ఇప్పుడు ఏ బ్రేక్ లేకుండా చాలా ఈజీగా అయిపోయింది. చాలా బాగుందండి, చూడండి. ఇదేమో ఉప్మాతో ఫిల్ చేసినది. ఇప్పుడు వేడివేడిగా ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడండి, చాలా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. Like, share and subscribe if you like the videos.